ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లాలో దారుణం. పోక్సో కేసు పెట్టారంటూ ముగ్గురిని హత్య చేసిన నిందితుడు, భార్య, ఇద్దరు పిల్లల్ని సైతం చంపిన కిరాతకుడు. ప్రజలిచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దన్న చంద్రబాబు. బాధ్యత, మానవీయ కోణంలో పరిష్కరించాలని మంత్రులకు దిశానిర్దేశం. జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాదిగా బ్రాహ్మణి స్టీల్స్. పరిశ్రమ నిర్మించకుండానే ఖనిజాన్ని ఎగుమతి చేశారని మండిపడ్డ ఏపీ సర్కార్. ఆధార్ ధృవీకరణతో ఇంటి నుంచే 100 రకాల రవాణా సేవలు. ఖైరతాబాద్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్, అనంతరం తెలంగాణ వ్యాప్తంగా అమలు. నౌకాదళం అమ్ముల పొదిలో చేరనున్న మరో కీలకాస్త్రం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను నేడు జాతికి అంకితం చేయనున్న రాజ్నాథ్. ఇరాన్ పై మరోసారి విరుచుకుపడిన ట్రంప్. హర్మూజ్ ను తెరిచే ఉంచినట్లు ప్రకటన చేయాలని డిమాండ్, లేదంటే దాడులు తప్పవని హెచ్చరిక. ఫిఫా ప్రపంచ కప్ సెమీఫైనల్ కు స్పెయిన్, బెల్జియంపై 2-1 గోల్స్ తేడాతో గెలుపు. ఈ నెల 14న ఫ్రాన్స్ తో తలపడనున్న స్పానిష్ జట్టు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారు. సెమీస్ లో జకోవిచ్ ను ఓడించిన సిన్నర్. మరో మ్యాచ్ లో ఆర్థర్ ఫెరీపై జ్వెరెవ్ గెలుపు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో ఓ కిరాతకుడు 6గురిని దారుణంగా చంపేశాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. ఇదే సమయంలో తన భార్యతో పాటు 2 పిల్లల్ని కూడా కడతీర్చాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని అత్యంత దారుణంగా చంపాడు. గతంలో గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే నెల 16న బాలిక తల్లి రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారిపై కోపం పెంచుకున్న రాజ్ కుమార్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. గత రాత్రి బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. అనంతరం తన భార్య సరితతో పాటు 2 పిల్లలను సైతం రాజ్ కుమార్ చంపేయటం కలకలం రేపుతోంది. 7 ఏళ్ల క్రితం సరితను రాజ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమారులున్నారు. అయితే భార్యతో పాటు 2 పిల్లలను కూడా రాజ్ కుమార్ చంపడం పట్ల గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భార్య పిల్లలను చంపేశాడనే విషయం తెలుసుకుని నిందితుడి తల్లిదండ్రులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని సరిత కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఆ అమ్మాయిని ఏదో చేసిందని చెప్పి పోక్సో కేసు అది దాన్ని అప్పటి నుంచి డిస్టర్బ్ అయ్యి చెప్పేసి జైలుకు పంపిస్తే బెయిల్ మీద బయటకు వచ్చినాక ఆ గుడికి ఈ గుడికి తిరిగిర్రు. మాకేం అర్థమైతే లేదు. మొత్తం కొట్టుకొని మా మమ్మీ అడ్డం పడ్డదాగు. పోలీసులకు ఏం చేద్దాం సార్, చట్టం ఉంది, చట్టం ప్రకారం వాళ్ళకు కఠినగార శిక్ష పడాలి సార్. ఇంత మా చెల్లెలు 3 ప్రాణాలు తీసిండు. అబ్బాయి బయట ఎన్నెన్నో తప్పులు చేసి వస్తుండే సార్. ఎన్నెన్నో తప్పులు చేసి వచ్చినా ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీతో చేస్తుండే. ఇంతకుముందు అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఇంట్లో కూడా చెప్పిండు. మళ్ళీ వీళ్ళ గొడవలైనప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పంపించిపోయారు. మీ చెల్లెలు మీరు తీసుకోండి, మా పిల్లలు నేను తీసుకుంటా అని చెప్పి వన్ డే మొత్తం పిల్లల్ని అక్కడనే పంపించుకుండు. తెల్లారి మళ్ళీ పెద్ద మనుషులకు ఊళ్ళో వాళ్ళకి ఫోన్లు చేసి నేను సరి చెప్పేపించిన. ఇది జరిగి 4 months అయిపోతుంది. ఇప్పుడు సడన్గా ఇట్లా అయిపోయింది. మళ్ళీ
మా పిల్లని ఇష్టం లేకపోతే మా ఇంటికి ఇదిగా నువ్వుకేదుండే మా పిల్ల మా ఇంటికాడ ఉంటుండే మా కడుపులో ఉంటుండే మీరు నడపకుంటే మా నాయ బంగారం చెడిపోతే తల్లిగారు ఇల్లు చేరుతుందిగా నా ఇంటికి తోలిస్తే మా ఇంటికాడ ఉంటుండేగా మా పిల్లని చంపడం న్యాయమేమింది ఇద్దరు పిల్లల్ని తల్లిని ఎట్లా చంపిర్రు ఏం తప్పు చేస్తే చంపిర్రు అని ఇదొకటి నిర్ణయం చేసుకొని మాకు న్యాయం చేయండి సార్. నిందితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జ్యోతిష్కుడు చెప్పాడని ఓ తండ్రి కన్నబిడ్డను చంపిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తేని నగరంలోని ఎంజీఆర్ నగర్కు చెందిన 50 ఏళ్ల వేందర్ బాల తమిళగం మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ తరపున పనిచేస్తున్నారు. అతని మొదటి భార్య రాజలక్ష్మి కుమారుడు 20 ఏళ్ల శ్రీకాంత్ ఆస్తి విషయంలో తండ్రితో తరచూ గొడవ పడేవాడు. అయితే 2023లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడని తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో 2026లో కేసు దర్యాప్తు సిబిసిఐడికి బదిలీ అయింది. దర్యాప్తుల్లో శ్రీకాంత్కు తేనీకి చెందిన అలెక్స్ పాండియన్ అనే వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అలెక్స్ పాండియన్ను అరెస్టు చేసి విచారించారు. అతను వేందర్బాల కురుప్పయ్య కలిసి శ్రీకాంత్ను చంపి ముక్కలుగా నరికి ముల్లై పెరియారు నదిలో పడేసినట్లు చెప్పాడు. బుధవారం రాత్రి వేందర్బాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జ్యోతిష్కుడి వద్ద జాతకం చూపించగా కుమారుడితో తనకు ప్రమాదం ఉందని చెప్పాడని, అందుకే శ్రీకాంత్ను హత్య చేసినట్లు అంగీకరించాడు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కోణం ఉంటుందని చెప్పిన ఆయన సానుభూతితో స్పందించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల హాస్టళ్లను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చాలని కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అర్జీల అంశం ప్రస్తావనకు వచ్చింది. అర్జీ కేవలం దరఖాస్తు కాదని, అందులో ఒక కుటుంబం ఆశ, ఒక రైతు ఆవేదన, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక వృద్ధుని నమ్మకం ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రులకు సీఎం చెప్పారు. ఫిర్యాదులను పరిష్కరించడం సహా వారి బాధను అర్థం చేసుకోవాలని, ఓర్పుగా విని గౌరవంతో మాట్లాడి హృదయపూర్వకంగా స్పందించాలని సూచించారు. మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ఉంటేనే ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చాలన్న సీఎం ఒక్కో హాస్టల్కి 50 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. దానివల్ల నాణ్యమైన విద్య, మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని వేరు చేయకుండా అందరూ ఒకే చోట అన్నదమ్ముల్లా కలిసి చదువుకునేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. మంత్రులు వారి శాఖలకు చెందిన భూములు, ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు కోర్టు కేసులుంటే సమీక్షించాలన్నారు. ఎప్పటికే తీర్పులు వస్తే అవసరమైతే అప్పీల్ చేయాలన్నారు. నెలవారీ ఆర్థిక నివేదికలపై మంత్రులు ఎక్కడికక్కడ చర్చ చేపట్టాలన్న సీఎం సాధించిన పురోగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాలకు ఆ నివేదికలతో సమాధానమివ్వాలన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విధ్వంసం, హింసాకాండకు కుట్ర పన్నారని మంత్రుల వద్ద సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండేదన్న సీఎం సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని నెగిటివ్ న్యూస్ని, కులమతాల మధ్య చిచ్చు పెట్టేలా తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారిని కొన్ని రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం ప్రోత్సహిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ స్వభావమే అలాంటిదని ఆక్షేపించారు. గంజాయి, బ్లేడు బ్యాచ్లు తయారు చేస్తోందని, గతంలో అలాంటి వాళ్లను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానూ చేసిందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ముసుగులో వైసీపీ మతకల్లోలాలకు పన్నాగం పన్నుతోందన్న అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. యూట్యూబర్ జోసెఫ్ వ్యాఖ్యలు, విజయవాడ సాయికృష్ణ కేసులో దుష్ప్రచారం ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వంపై అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేసేవారిని ఉపేక్షించవద్దని మంత్రులు స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర సందేశాల్ని తొలగిస్తే సరిపోదని, క్షణాల్లో కొత్తవి పెడుతున్నారని మంత్రులన్నారు. అసలా పోస్టులు ఎవరు పెడుతున్నారు, వారి ఉద్దేశమేంటి, వారి వెనుక ఎవరున్నారు, ఆర్థికంగా ఎవరు అండదండలు అందిస్తున్నారనే కోణంలో దృష్టి పెట్టాలన్నారు. ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికే వాటిని పెడుతున్నందున
అంతిమ లబ్ధిదారుల నిగ్గు తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాగా కొన్ని స్టేషన్లు ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని సీఎం తెలిపారు. ప్రతి విభాగంలోనూ పోలీసులు సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో భూములను స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డికి తెరవెనుక భాగస్వామి మాజీ సీఎం జగన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఓబుళాపురం గనులు తవ్వి దోపిడీ చేసేందుకే బ్రాహ్మణి స్టీల్స్ పుట్టిందని స్పష్టం చేసింది. జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది అదేనని తేల్చి చెప్పింది. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు సంబంధించి నాడు వైఎస్, తర్వాత జగన్ జమానాలో భూముల్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసింది చాలక ఇప్పుడు పరిశ్రమలకు భూములిచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వం దుయ్యబట్టింది. వారికి భూమి అంటే కబ్జా, దోపిడీ, అవినీతి, బ్యాంకు బ్యాలెన్స్ అని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ కూటమి ప్రభుత్వానికి భూమి అంటే భవిష్యత్తు, ఉద్యోగాలు, అభివృద్ధి, పరిశ్రమలు అని వివరించింది. బ్రాహ్మణి స్టీల్స్ భూముల బాగోతం, వాస్తవాలు పేరుతో సర్కారు విడుదల చేసిన ప్రకటనను పరిశీలిస్తే బ్రాహ్మణి సంస్థకు భూ కేటాయింపుల్లో నాటి వైఎస్ ప్రభుత్వం ప్రాథమిక నిబంధనలన్నింటినీ పక్కనబెట్టింది. గాలి జనార్దన్ రెడ్డికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ అప్పనంగా కట్టబెట్టారు. స్టీల్ ప్లాంట్ కోసం కడప జిల్లాలో ఎకరా 18,000 చొప్పున 10,760 ఎకరాలు, విమానాశ్రయానికి 25,000 చొప్పున 3,115 ఎకరాల్ని కట్టబెట్టారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 10,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నమ్మబలికారు. అయినా బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటు కాలేదు, ఉద్యోగాలు లేవు. స్టీల్ ప్లాంట్ కోసమే ఓఎంసీకి 320 ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు. ప్లాంట్ నిర్మాణం పక్కన పెట్టినా గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో తవ్వకాలు చేశారు. ఉక్కు ఉత్పత్తికి వినియోగించాల్సిన ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు. వేల కోట్ల అవినీతిలో వైఎస్ కుటుంబం లబ్ధి పొందిందని ప్రభుత్వం తన ప్రకటనలో ఆరోపించింది. తక్కువ ధరకే ఇనుప ఖనిజం ఇచ్చేలా ఓఎంసీతో రెడ్ గోల్డ్ సంస్థ ఒప్పందం చేసుకుందని, అక్కడ్నుంచి సాక్షిలోకి నిధులు వెళ్లాయని, జగతి పబ్లికేషన్స్ చిరునామాతోనే రెడ్ గోల్డ్ రిజిస్ట్రేషన్ అయిందని వివరించింది. ఇందిరా టెలివిజన్లో 30 కోట్ల పెట్టుబడి పెట్టిన ఆర్ఆర్ గ్లోబల్ చిరునామా కూడా అదేనని తెలిపింది. ఓబుళాపురం అక్రమాలపై టీడీపీ పోరాటాలు చేయడంతో 2009 డిసెంబర్ 8న సీబీఐ దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ఆదేశించింది. 2012 మే 31న బ్రాహ్మణి స్టీల్స్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. ఓఎంసీ తవ్వకాలు పునరుద్ధరించినా అభ్యంతరం లేదని 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారు. దీన్ని సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ బయటపెట్టారు. ఫలితంగా జగన్ ప్రభుత్వం పాచిక పారలేదు. జగన్ సీఎం అయ్యాక స్టీల్ ప్లాంటుకు 2 సార్లు శంకుస్థాపనల పేరుతో డ్రామాలాడారు. కానీ ప్రహారీ కూడా కట్టలేదు. పెట్టని స్టీల్ ఫ్యాక్టరీకి 14,000 ఎకరాల భూముల్ని అప్పనంగా ఇచ్చిన వైఎస్ కుటుంబం ఇప్పుడేమో రాజధానికి అంత భూమి ఎందుకంటూ అక్కసు వెళ్లగక్కుతోందని ప్రభుత్వం మండిపడింది. గూగుల్కు భూములిస్తే కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని, టీసీఎస్ కాగ్నిజెంట్లకు భూములిస్తే దానిపైన పడి ఏడ్చారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూములు, నీటి కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 2012, 2013లో దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. పిటిషనర్ సంస్థ తరపున విచారణకు ఎవరూ హాజరు కాలేదని, దీన్ని బట్టి చూస్తే వాదనలు వినిపించేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొంది. వ్యాజ్యాలను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జూన్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో స్టీల్ ప్లాంట్, విమానాశ్రయ నిర్మాణం కోసం కేటాయించిన భూములను రద్దు చేస్తూ 2013లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. గండికోట, మైలవరం రిజర్వాయర్ల నుంచి స్టీల్ ప్లాంట్ నీటి కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 2012లో జీవో జారీ చేసింది. ఈ జీవోలను రద్దు చేయాలని కోరుతూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అదనపు డైరెక్టర్ 2012, 2013లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి ఈ ఏడాది జూన్ 17, 23 తేదీల్లో హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ సంస్థ తరపున ఎవరూ హాజరు కాలేదు. మరో అవకాశం ఇస్తూ ఈ వ్యాజ్యాలను హైకోర్టు జూన్ 25కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా విచారణకు ఎవరూ హాజరు కాలేదు. ఫలితంగా డిఫాల్టుగా పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ కొరియా పారిశ్రామిక బంధంలో సరికొత్త అధ్యాయానికి సియోల్ వేదికగా నాంది పడింది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట ముమ్మరం చేశారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడంచెల సూత్రంతో ఏపీని అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ గేట్వేగా మార్చేందుకు సరికొత్త రోడ్ మ్యాప్ ప్రకటించారు. కియా సృష్టించిన విజయ పరంపరను సెమీకండక్టర్లు, షిప్ బిల్డింగ్, ఏఐ రంగాలకు విస్తరిస్తూ కొరియా పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలికారు. సియోల్లో జరిగిన సిఐఐ 31వ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్ ఏపీ ప్రతినిధిగా కొరియా పారిశ్రామికవేత్తల మధ్య ఉండటం గర్వంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఆసియాలో కీలకమైన ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా ఏపీ కొరియా బంధం నిలవనుందన్నారు. భారత్కు వచ్చే కొరియా పెట్టుబడులకు ఏపీని ప్రధాన తయారీ, లాజిస్టిక్స్ గేట్వేగా నిలపడమే లక్ష్యమని తెలిపారు. నవంబర్లో నిర్వహించే సిఐఐ సమ్మిట్కు రావాలని కొరియన్ పారిశ్రామికవేత్తలను లోకేష్ ఆహ్వానించారు. Andhra Pradesh will give you land as an equity. You build it to the specifications of the Korean companies, small, medium, large, mega companies, to their specifications. We have a mechanism like Sri City does. They have their own regulatory mechanism where even permissions can be given by them themselves. So they don't need even involvement of government. We said we'll extend the same opportunity to the Korean companies also. So I think this should definitely kickstart things better. We have about 40 Korean companies now in Andhra Pradesh. I have to take it to about 1,000 companies, both S, small, medium and large. One thing we're used to is tough targets and we will deliver. So you will see that change come. భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరనుంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖ వేదికగా నౌకాదళ తూర్పు విభాగానికి అంకితం చేయనున్నారు. తూర్పు కనుమల్లోని ప్రసిద్ధ పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు నామకరణం చేశారు. ఈ 6వ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ను ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా మాస్గన్ డాక్-షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో 75% పైగా స్వదేశీ పరికరాలని ఉపయోగించారు. శత్రువుల రాడార్ల కంటికి చిక్కకుండా తప్పించుకునే స్టెల్త్ ఫీచర్లు, హై డిగ్రీ ఆటోమేషన్, గాలిలో, నీటిపై, నీటి లోపల అన్ని కోణాల్లో దాడులు చేయగల స్వదేశీ ఆయుధాలు, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఈ నౌక సొంతం. మహేంద్రగిరి కమిషనింగ్ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి చెందిన 90% పైగా వాణిజ్యం సముద్రం ద్వారానే జరుగుతోందని, అందుకే దేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు సముద్ర రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ నైపుణ్యాలను పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. जितना अधिक अभ्यास होगा, युद्ध के समय उतना ही कम बलिदान देना पड़ेगा, उतना ही कम नुकसान उठाना पड़ेगा। ऐसा मैं इसलिए कह रहा हूं क्योंकि आपका काम इंडियन ओशन रेलवे से जुड़ा हुआ है, IOR से जुड़ा हुआ है, और ये पूरा रीजन भारत के लिए कितना इंपॉर्टेंट है यह किसी से छिपा नहीं है। हमारे व्यापार का 90% से अधिक हिस्सा समुद्री मार्ग से ही होता है। हमारी एनर्जी, हमारा ऑयल, हमारी गैस इन्हीं समुद्री रास्तों से ही आती है। ఆయుధ సామాగ్రి కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారతావని నేడు ఆయుధ సంపత్తిని సొంతంగా తయారు చేసుకుని ప్రపంచానికే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని డిఆర్డీఓ మాజీ చైర్మన్, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. కేవలం ఇంజనీరింగ్ విద్యకే పరిమితం కాకుండా బేసిక్ సైన్సెస్లో లోతైన పరిశోధనలు చేసినప్పుడే దేశీయ ఆవిష్కరణలు పుట్టుకొస్తాయన్నారు. శుక్రవారం తిరుపతి ఐసర్ 7వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐసర్ ఐఐటీలు ప్రపంచ టాప్ 100 ర్యాంకింగ్స్లో నిలవాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు కృషితో త్వరలోనే తిరుపతిలో భారీ ఏపీ టెక్ హబ్ ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. ప్రతిష్టాత్మక నేచర్ ఇండెక్స్ 2026లో ఐసర్ తిరుపతి జాతీయ స్థాయిలో 20వ స్థానంలో ఉందని ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య ఈ సందర్భంగా తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్కు సిద్ధమైందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాల రాకపోకలకు వీలుగా ఢిల్లీలో జీఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్స్ అందజేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఏరోడ్రోమ్ లైసెన్స్ అందజేయడం తనకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ లైసెన్స్ కేవలం విమానాశ్రయానికి కాదని ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దే అభివృద్ధి యుగానికి నాంది అన్నారు. ప్రపంచ స్థాయి ఏరోట్రోపాలిస్ గా రూపుదిద్దుకుంటున్న భోగాపురం చుట్టూ ఎయిర్ కార్గో, విమాన నిర్వహణ కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సముదాయాలకు కేంద్ర బిందువుగా మారనుందని పేర్కొన్నారు. ఇవన్నీ పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్డీఏ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగటం, గంటల తరబడి లైనుల్లో నిలబడటం వంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. ఆధార్ ధృవీకరణతో 100 రవాణా సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ కూడా దశల వారీగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ట్రాన్స్పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు సంబంధించిన సేవలను ఆన్లైన్లో అందించేలా హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయ పరిధిలో పైలట్ ప్రాజెక్టును వారం రోజుల్లో చేపట్టనుంది. తర్వాత నెల 2 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. పరివాహన్, సారథి, ఈ చలాన్ పోర్టళ్ల ద్వారా ఆధార్ ధృవీకరణతో 100 సేవలకు కేంద్రం అనుమతించింది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త విధానం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కోటిలోని టీజీఎంఎస్ఐడిసి కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి వైద్య పరికరాల కొనుగోళ్లు, టెండర్ ప్రక్రియ, పరికరాల పనితీరు, నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించారు. ఆసుపత్రుల్లో వేగంగా నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో అన్ని కొనుగోళ్లు ఒకే విధమైన ప్రామాణిక విధానాల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరికరాల కొనుగోళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న ఆయన తద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ డాష్ బోర్డును సమీక్షించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అగ్రిమెంట్లను సమీక్షించి నిబంధనలు పాటించని వెండర్లపై పెనాల్టీలు విధించేలా నిబంధనలను సవరించాలని ఆదేశించారు. దేశంలో పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ పారిశ్రామిక నగరం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సమూలంగా మార్చనున్నాయని తెలిపారు. భారీ పెట్టుబడులను ఆకర్షించి ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇరాన్తో మళ్లీ ఘర్షణలు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 24 గంటల్లో హర్మూజ్ జలసంధి తెరిచే ఉందని ఇరాన్ అధికారిక ప్రకటన చేయాలని, లేకపోతే భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. నౌకలపై దాడులు చేయబోమని ఇరాన్ బహిరంగంగా హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ తమతో చర్చలను కొనసాగించాలని కోరగా అందుకు అమెరికా అంగీకరించిందని పేర్కొన్నారు. అయితే ఇరుపక్షాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే ముగిసినట్లు భావిస్తున్నామని తేల్చి చెప్పారు. ఇరుపక్షాల మధ్య చర్చల పునరుద్ధరణకు ఖతార్ మధ్యవర్తులు ఇరాన్లో పర్యటిస్తున్న వేళ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ ప్రకటన చేశారు. మరోవైపు ఇరాన్ తనను హత్య చేయాలని చూస్తే ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. చాలా ఏళ్లుగా తాను ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నానని మరోసారి ఆరోపించారు. అయితే తనపై ఇరాన్ హత్యాయత్నం కుట్రకు సంబంధించిన నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ పంచుకుందనే వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ కొత్తగా ఎలాంటి సమాచారాన్ని తీసుకురాలేదని స్పష్టత ఇచ్చారు. ఫిఫా ప్రపంచ కప్లో స్పెయిన్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ గోల్ కొట్టి స్పెయిన్కు ఆధిక్యం అందించగా 41వ నిమిషంలో బెల్జియం ఫార్వర్డ్ చార్లెస్ డి కేటలారే గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 71వ నిమిషంలో బెల్జియం గోల్ కీపర్ థిబౌట్ కోర్టోయిస్ తొడగాయంతో నిష్క్రమించడంతో బ్యాకప్ కీపర్గా లామెన్స్ వచ్చాడు. మ్యాచ్ 88వ నిమిషంలో పావు కుబార్సీ కొట్టిన లాంగ్ షాట్ను లామెన్స్ వదిలేయడంతో ఆ రీబౌండ్ను మైకిలీ మెరినో గోల్గా మలిచాడు. ఫలితంగా స్పెయిన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషాల్లో బెల్జియం ప్రయత్నాలను స్పెయిన్ డిఫెండర్ లాపోర్టే అడ్డుకున్నాడు. ఈ విజయంతో మార్చి 2023 నుంచి వరుసగా 37 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన స్పెయిన్ మంగళవారం డల్లాస్లో జరిగే సెమీఫైనల్లో ఫ్రాన్స్తో తలపడనుంది. వింబుల్డన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడు సెర్బియా దిగ్గజం జకోవిచ్ పై సిన్నర్ ఘన విజయం సాధించాడు. 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో జకోవిచ్ను మట్టి కరిపించిన సిన్నర్ వింబుల్డన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్లో జకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి సిన్నర్
సిన్నర్ ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు. మరో సెమీఫైనల్లో జర్మనీ స్టార్ జ్వెరెవ్ బ్రిటన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆర్థర్ ఫెరీ అద్భుత ప్రయాణానికి బ్రేక్ వేశాడు. 7-6, 6-2, 6-4 తేడాతో జ్వెరెవ్ విజయం సాధించాడు. జ్వెరెవ్ పై సిన్నర్ వరుసగా 9 మ్యాచ్ల్లో గెలిచి పూర్తి ఆధిక్యంలో ఉన్నాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇవాళ చెక్ రిపబ్లిక్ భామలైన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా తలపడనున్నారు. T20 తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీ లీగ్ దశలో అజేయంగా నిలిచి క్వాలిఫైర్ 1లో ఓటమి చవిచూసిన ఛాంపియన్స్ జట్టు క్వాలిఫైర్ 2లో మాత్రం సమష్టిగా రాణించింది. రాత్రి కరీంనగర్ డైమండ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కరీంనగర్ జట్టులో సింహ 38, శుభం శర్మ 31, సాత్విక్ రెడ్డి, రాహుల్ చెరో 28 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్టులో షణ్ముఖ్ అశ్విన్ 2 వికెట్లతో మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించగా ప్రణవ్ వర్మ కీలక దశలో 2 వికెట్లు తీసి డైమండ్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. అజయ్ దేవ్గౌడ్ చివరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్ కు అద్భుత ముగింపు ఇచ్చాడు. తర్వాత 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 15.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ప్రతిభతో 49 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. వికాస్ రెడ్డి 45 పరుగులు చేయగా వైష్ణవ్ రెడ్డి 25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్ ఖమ్మం ఏసెస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.